అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మంచు గురించి మీకు చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ ఏంటంటే మాకు మంచు చాలా దారుణంగా కురుస్తుంది అన్నమాట. అంటే నేను చాలా మంచి వీడియోలు పెట్టాను. మాంగో డోంట్ గో ఫార్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, లే 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 లే. ఇదిగోండి మా మాంగో అయితే ఆడేసుకుంటున్నారు. దాని భయం ఎక్కడ తిడతానని చెప్పేసి అయితే ఎప్పుడు లేని అంత ఉష్ణోగ్రత అండి. చాలా పడిపోయింది, -20 దాకా వెళ్ళిపోతుంది. ఇదిగోండి చేతులు ఉండి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందిగా ఉందండి చెప్పాలంటే. రోడ్ల మీద అన్ని కార్లు ఆపేసి ఉన్నాయి. మీరు చూడండి, ఏ కారు కదలటం లేదు, అలాగే ఆపేశారు. కొన్ని కార్లు అయితే కదులుతున్నాయి. అంటే స్టార్టింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కార్లు అయితే వెళ్తున్నాయి. కానీ ఒకసారి ఏదైనా ఆపారనుకో కారు, అది వెళ్ళట్లేదు, మొత్తం ఫ్రోజ్ అయిపోయినాయి. చూడండి, మీరే చూడండి. ఇక పరిస్థితి చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లా అంటే మంచి మాట. ఇగోండి ఇక్కడ కూడా అయ్యా చైనాలో ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకోవడం తప్ప ఎవడకు పని చేయదు. అమ్మ మొత్తానికి అయితే ఫ్రోజ్ అయిపోయాయండి. రోడ్లన్నీ ఫుల్గా మంచుతో నిండిపోయినాయి. నాకైతే అది కార్లు వెళ్తున్నాయండి, కార్లు బైకులు చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు ఆపారా బయట కాలు కాదలం. ఏంటంటే వాళ్ళ ఫోర్స్ మీద వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా సిగ్నల్లో ఏం ఆగకూడదు. ఇంకా ఇలాంటి టైంలో కూడా సిగ్నల్ చూడలేండి మ్యాక్సిమం. కానీ చాలా ఇబ్బంది యాక్చువల్లీ. అమ్మ బాబోయ్, చలో రేంజ్లో దుబ్బేస్తుందండి బాబోయ్. సరదా మీకు చూపిద్దామని తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే చాలాసార్లు మీకు స్నో వీడియోస్ పెట్టాను, కానీ ఇంతలాగా స్నో పడుతున్న వీడియో పెట్టలేదు నేను. ఇదే ఫస్ట్ టైము. నేను వేసుకున్న కోట్ కూడా స్నో ప్రూఫ్ మాట. సో మనకు కొద్దిగా హ్యాపీ. ఇది ఎందుకు ఎత్తుకున్నాను అనుకుంటాను, ఇది ఎత్తుకుంటాను. కాకపోతే గాలండి స్ట్రైట్కి వెళ్ళిపోతే ముక్కులోకి నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే -15 -20 degrees ఉన్న గాలి మనం పీల్చుకుంటే నోస్ అనేది నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. సో మనం కవర్ చేస్తాం. మాంగో తోడుకోఫా మీకు అసలు రోడ్ల మీద ఎలా ఉంటుంది ఏంటో చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకేం లేదండి వీడియో అయితే. ఈ కాలం వచ్చే స్ప్రింగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొంతకాలం ఉంటుంది అన్నమాట ఇలాగా. ఆ తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది కదా. ప్రస్తుతానికి ఇది చూడండి ఒకసారి, అద్దాలు చూడండి ఒకసారి, అద్దాలు చూడండి. అది ఇలా ఉంటుందండి ప్రస్తుతానికి స్ప్రింగ్ ఫెస్టివల్ అయిన తర్వాత. మాంగో డోంట్ గో అవుట్ సైడ్. చుట్టుపక్కల ఉన్న కార్లు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. కదలాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇగోండి ఈ బైక్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎట్టా మిగిసిపోతాయి. ఇగోండి ఎవరిదో ఈ బైకు. అబ్బా దేవుడా చూడండి, చూసారా ఎంత ఎట్టా ఉందో అసలు స్నో. ఇది చూడండి, కార్లన్నీ బిగుసిపోయినాయి ఆడకాడ. మనం ఏదైనా చేయొచ్చు. అబ్బా ఇదిగోండి, ఇక నా పేరు రాజేష్. చూసారా మొత్తానికి ఏమనిపించిందో మీరే చెప్పండి. అలా మీకు ఇలాంటి స్నో చూస్తే మీకు ఏమనిపించింది చెప్పండి. ఎందుకంటే చూడండి, ఇగోండి మొత్తం ఇగోండి ఈ చూడండి, ఏదో శిలాజాలను బయటపడినట్టు మొత్తం ఎలా పడిపోయిందో దేవుడా. అదండి ఇంకా కార్లు ఉండే కార్లన్నీ బీసుకుపోయినాయి అన్నమాట. మొత్తం బీసుకుపోయినాయి, ఎక్కడికక్కడ బయట పెట్టేశారు. ఇంకా నేను మీకు చూపించాలని చెప్పేసి బయటికి ఇలా చెయ్యి పెట్టి తీస్తుంటే నా చెయ్యి ఇదిగోండి ఎర్రగా తయారవుతుంది, నిప్పెట్టేస్తుంది. ఇదండి ఎలా కురుస్తుందో చూడండి మంచు. స్నో ఫ్లాక్స్ పడితే బాగుంటుందండి. యాక్చువల్లీ పడతలేదు నా చేతి మీద. ఇవ్వండి స్నో ఫ్లాక్స్. ఎవరో ఏదో కట్ చేసేసినట్టు ఉంటుంది చూడండి, నక్షత్రాలలాగా. నువ్వు పదవేరు వాడుకో, నీకేం గోలే కదా, వెళ్ళి వాడుకో. చలి అయితే మాత్రం ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి. అన్ని చోట్ల లేదండో. కొంతమంది ఇంకా కామెంట్లు చెప్తారు, అయ్యా చైనాలో లేదన్నట్టు ఉంది. అది ఇది చైనాలోనే ఉన్నాను నేను కన్ఫర్మ్. ఆ విషయం తేడా లేదండో, నేను ఇంకా చైనాలోనే ఉన్నాను. ఏదో హిమాచల్ ప్రదేశ్లో కురిసినట్టు కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో కురుతుందా వాయన ఏమో నాకు తెలీదు. ఎందుకంటే నార్త్ ఎప్పుడు నేను ఎక్కువ వెళ్ళింది మధ్యప్రదేశ్ ఒకటి వెళ్ళాను, అదే ఢిల్లీ ఒకటి వెళ్ళాను, అంతే తప్ప ఇంకా ఎక్కువ చోట్లకి ఏమి వెళ్ళలేదు. గోవా వెళ్ళాను అంతే. వామో
చలి అయితే మాత్రం దారుణంగా ఉందండి. మీకు ఏదో చూపించాలని తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇలాగ పైకి వైపర్స్ తీయడానికి కారణం ఏంటంటే ఆ వైపర్స్ అవి కానీ అతుక్కుని ఉన్నాయనుకో అవి అతుక్కుపోతాయి అన్నమాట. ఇవి ఆ గ్లాసెస్కి ఆ తర్వాత కథలో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు చెప్పండి అసలు స్నో ఏ రేంజ్లో ఉంటుందో. కానీ ఇంకో విషయం అండి, స్నోలో కూడా వీళ్ళు అగ్రికల్చర్ చేస్తారండి. అది ఎలాగని చెప్పేసి నేను తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదండి స్నో. బాబోయ్, మీకేమనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి అలా చూసేద్దాం, లుక్ వేసేద్దామండి. ఏమో మాంగో వెళ్దామా? అది ముందే రెడీగా ఉంటుంది. ఇదిగోండి ఒకసారి మీకు రోడ్డు మీదకి వెళ్ళి చూపిస్తాను నేను. నువ్వు ఆడావు. ఇది రోడ్డు అండి. రోడ్డు చూసారా? ఇది రోడ్డు మీద అది కొన్ని వెళ్తాను వెహికల్. మాంగో లోపల వెనక్కి కార్లు బ్రేక్లు ఆడవే ఇప్పుడు దా. ఇదిగోండి ఈ షూస్ వేసుకోకపోతే ఇంకా కథ సరిపోదు అన్నమాట. చాలా భయంకరంగా ఉందండి. అబ్బా చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. అబ్బా బాబోయ్, నా చేయి చూసారా? ఇది రేడియం బల్బులో వెలుగుతుంది, నొప్పి. ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త అడ్వెంచర్తో మళ్ళీ కలుస్తాను. ఇంకా స్నో అగ్రికల్చర్ ఎలా చేస్తారనేది కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం వీడియో. నాకు ఇప్పుడు నొప్పి వచ్చేస్తుంది. సో బాయ్ గాయస్, జై హింద్.